భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గంగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయుడు మారయ్య శనివారం నాడు ఓ 10వ తరగతి విద్యార్థి హోంవర్క్ చేయని కారణంగా చితకబాదాడు. దీంతో విద్యార్థి చెవికి తీవ్రంగా అయిందని విద్యార్థి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఇటీవలే సదరు ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ కింద పడేసి కొడుతున్నాడని విద్యార్థులు ఆరోపించారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేయని క్రమంలో పాఠశాలకు తాళం వేస్తామని హెచ్చరించారు తల్లిదండ్రులు. కుమారి సార్ వచ్చారు సార్, కూర్చొని లేపారు. నేను సమాధానం చెప్పని కొట్టారు. తప్పు చేశారు, మమ్మల్ని పిలిపించి మమ్మల్ని అడిగేయాలిగా. అంతకు ముందరే సారు బయట నుంచో పెట్టారు. క్లాస్కి వెళ్ళినట్టు పిల్లగాడు నా క్లాస్కి రావద్దు అని బయటికి గెంటేశారంట. సారు గెంటారు, మమ్మల్ని ఇద్దరిని కొట్టారు. మన క్లాస్ రూమ్ లో పడేసి కొట్టారు. మళ్ళీ కింద పడేసి కొట్టారు. మా అమ్మని తీసుకెళ్లారు. మా అమ్మని తీసుకురామన్నారు. తీసుకురాకపోతే మళ్ళీ తెల్లారు కూడా కొట్టారు. అన్నారు. ఆ తెల్లారు ఆ సార్ రాలేదు. తెల్లారు పిల్లగాడు వచ్చింది. మళ్ళీ ఆ సార్ వచ్చి వాళ్ళు రాగానే ఇటు కొట్టేసిందంట. నిల్చోమని చెప్పి బాధిందంట. కుమారి సార్ వచ్చారు.